ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో బేబీ కేర్ రూమ్ అనమాట. చాలా బాగుంది. హాట్ వాటర్, కోల్డ్ వాటర్, బేబీ డైపర్ చేంజ్, బేబీకి మిల్క్ ఫీడ్ చేయడానికి సోఫాస్ అన్నీ కూడా చాలా బాగుంది. సూపర్ ఉంది. ఫైనల్గా మనమైతే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ నుంచి శ్రీనగర్కి వెళ్ళబోతున్నాం. ఢిల్లీ టు శ్రీనగర్ ఫ్లైట్లో ఉన్నాం. ఇప్పుడు 6 అవుతుంది టైం. లక్కీగా మా అబ్బాయి పడుకున్నాడు. లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయ్యింది. ఒక 20 minutes అట్లా ఫుల్ ఏడ్చాడు. బట్ ఈసారి పడుకున్నాడు. చూడాలి మళ్ళీ ఎంతవరకు పడుకున్నాడు. आपकी सेवा कर सके आशा करते हैं जल्द ही आप अपने विभाग में लिखकर शेयर करें. धन्यवाद. Ladies and gentlemen, passengers, thank you for choosing Indigo and giving us the option. సో ఇలా మంచు కొండలు కనిపిస్తున్నాయంటే మనం శ్రీనగర్కి రీచ్ అయ్యామని అర్థం అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి మంచు కొండలు. వాటి మీదకి అలా సన్ పడుతూ ఉంటే ఆ మంచు కొండలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ శ్రీనగర్ ఫ్లైట్లో ఏంటంటే మనం సీట్ బెల్ట్ ఆల్మోస్ట్ తీయకూడదు అనమాట. నార్మల్ ఫ్లైట్స్లో ఏంటంటే మనకు కొంతసేపటి తర్వాత సీట్ బెల్ట్ సైన్ పోతుంది. కానీ ఈ ఫ్లైట్లో ఏంటంటే సీట్ బెల్ట్ సైన్ పోదనమాట. బ్యాడ్ వెదర్ అనుకుంటూ సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తారు. సో సీట్ బెల్ట్ పెట్టుకుని జాగ్రత్తగా కూర్చోండి. చాలా ఆ మంచు కొండలు చూసినప్పుడు మన ఆనందం అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. Smoke is gonna be when I talk. Is it? Get out, smoke! Get out! -3 degrees and present we are in Kashmir, Srinagar. Alana, for enjoying? Yay! Hooray! Yes, I will talk. Say hi. Hi. We are in Kashmir. Come on, Nam Saki. Very slow. Where is it? See, we can see it tomorrow. Which language you speak here? ఫైనల్గా మేము శ్రీనగర్లో రూమ్కి వచ్చేసాం. సో దిస్ ఈస్ ద రూమ్. అండ్ దిస్ ఇస్ ద రూమ్. సో ఫాస్ట్గా చూపిస్తాను ఎందుకంటే మా అబ్బాయి ఏం ఊరుకునేలా లేడు. But say Bed, nice curtains, sofa chair, center table, TV, heater, fridge. Oh, sorry, not a fridge. That is a small cushion chair and light. Nice room, very good. And now I'm going inside the washroom. Oh wow, nice. Okay.
ఓకే, హోటల్ నేమ్ ఆదూస్. సో ఎవరైనా అక్కడికి వస్తే శ్రీనగర్ ఈ హోటల్లో హ్యాపీగా స్టే చేయొచ్చు అనమాట. హోటల్ నేమ్ ఆదూస్, రైట్ సేనా? ఆడూసా? ఆడూస్, ఓకే. Staying for night too, right? AHDOS. Excuse me. So nice. I like this. I like this a lot. I need a heater to live. It costs. ఇక్కడికి ఎవరైతే శ్రీనగర్ డిసెంబర్ మంత్లో వస్తున్నారో వాళ్ళ కోసం కొన్ని చెప్దాం అనుకుంటున్నా. సో లోపల థర్మల్ వేసుకోవాలి. దానిపైన మీరు ఏదైనా అంటే కొంచెం దుక్కుగా ఉండేది స్లీవ్లెస్ అది బెస్ట్లా ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా పర్లేదు అనమాట. సో దానిపైన నేను డ్రెస్ వేసుకున్నాను, కింద లోపల థర్మల్, దానిపైన జీన్స్ వేసుకున్నాను, కింద సాక్స్ వేసుకున్నాను. అప్పుడు షూ కానీ లేదంటే నాది జంబో క్రాక్స్ ఉన్నాయన్నమాట. సో అవి వేసుకుంటాను. దానిపైన నేను బ్లేజర్ వేసుకున్నాను. సో హ్యాండ్స్కి ఐస్ అదే మన స్నో గ్లౌజెస్ అనమాట ఇవి. సో స్నో గ్లౌజెస్ కూడా వేసుకుందాం. ఎస్, ఇప్పుడు ఇక్కడే నా క్రాక్స్ కూడా ఉన్నాయి. ఈ క్రాక్స్లో లెగ్ పెడితే అస్సలు సమస్య లేదనమాట. ఐస్ వచ్చేది హల్క్లా ఉండేవి. అవుట్ సైడ్ హాఫ్ అవర్ రూమ్ అంటే ఇక్కడ ఏదేదో ఉంది, కానీ రూమ్లో మాత్రం చాలా బాగుందన్నమాట. సో నౌ వీఆర్ రెడీ టు గో అవుట్. అసలేనా This way. అదే మనకి బెడ్ హీటర్స్ అనమాట. మనం బెడ్షీట్ లోపల పెట్టేసుకోవచ్చు అవి. సో అది కూడా ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఐ థింక్ సో మనం వేసుకున్న లేయర్స్ ఎక్కువ అవుతాయి అనుకుంటా. ఎక్కువైతే ఏమో తీసేద్దాం. ఏయ్ What? Wearing shoe. I am busy. Gloves no baby. అది ఇంకా మాకు ఇవన్నీ సర్దే అంత లేదనమాట. ఎందుకంటే నిన్న తాజ్మహల్కి వెళ్ళి నైట్ ఆల్మోస్ట్ 11కి వచ్చి మళ్ళీ ఇవన్నీ సర్దుకుని మేము అప్పుడే స్నానం చేసి రెడీ అయిపోయి పడుకుందాం అనుకున్నప్పటికే టైం 1:20 అనమాట. 1:20కి మంచం ఎక్కి బాబుకి ఫీడ్ చేసి పడుకునేసరికి 1:40. సో జస్ట్ 3 o'clock కసేనా 2:30కే లెగ్సిపోయామా. సో 2:30కి లెగ్సిపోయామన్నమాట. అంటే మీరు ఇప్పుడు ఊహించవచ్చు ఒక 40 minutes స్లీప్ ఉంది. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ పిల్లల్ని తీసుకొని వెళ్ళామన్నమాట. లక్కీగా మా వాడు ఈసారి ఫ్లైట్లో బాగానే బొజ్జున్నాడు. Same. No ear pain. నో క్రైమ్. నో క్రైమ్. నవ్వుతున్నావు ఎందుకు? నవ్వకుండా అలాగంతా మమ్మీ చెప్తా నాకు మమ్మీ పని. ఏంటి చెప్తున్నా? క్యాప్ వద్దా? ఈ క్యాప్ వద్దా? వద్దా? యూ డోంట్ వాంట్? వై సో యాంగ్రీ? మా ఇంట్లో అందరికంటే ఫస్ట్ యాంగ్రీ పర్సన్ ఫేస్ అదే.
Oh my god, super happy. Back to happy. జుట్టు పక్కకు పెడితే బాగుంటాడు కానీ పీకేసుకుంటాడు. అదిగో ఎగురుతాడు, అట్లా ఎగురుతాడు. మమ్మీ పెట్టేసిందా ఏమన్నది? ఆహా, డాడీ పక్కన మమ్మీ పెట్టేసిందా? ఎందుకు శాంతి పెట్టా మంకీ క్యాప్? అక్కడ మంకీ కాబట్టి మంకీ క్యాప్ పెట్టా. అయ్యి బాబాయ్, మేము రెడీ అయ్యి కింద రెస్టారెంట్కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఇది ఆదు శ్రీనగర్లోనే వెరీ ఫేమస్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది, బట్ లిమిటెడ్ మెనూ. మనం ఇందులో ఉన్న ఐటమ్స్ మాత్రమే తినగలం. చూసారుగా, పరోటా, పూరి, బటర్, జాము, కార్న్ఫ్లేక్స్, పొద్దురిచ్, ఎగ్స్, జ్యూస్, టీ ఆర్ కాఫీ, కర్డ్, పికల్. ఓకే, ఎంత డబ్బులు ఎక్కువైతే అంత బాగా మనకి డైనింగ్ ఉంటుంది అనమాట. సో జస్ట్ ఆఫ్టర్ ఆల్ కార్న్ఫ్లేక్స్ అనుకోకండి, ఒక చిన్న డబ్బాలో, అదే ఒక చిన్న జార్లో ఇలా మిల్క్ వేసి, ఆ మిల్క్ని ఇప్పుడు కార్న్ఫ్లేక్స్లో ఇలా వేసి, ఓకే ఇప్పుడు అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనము షుగర్ ఫ్రీ కావాలంటే షుగర్ ఫ్రీ లేదు, సో ఉత్తమ్ షుగర్ అట. సో ఇలా అనమాట. ఓకే, should I keep sugar? Yeah. In this cornflakes thing? Yeah. ఫస్ట్ డే వచ్చేసి శ్రీనగర్ సైట్ సీయింగ్ చూడబోతున్నాం. దాల్ లేక్లో షికారా రైడ్, అలాగే మొఘల్ గార్డెన్స్. డ్రైవర్ ఏం చెప్తున్నారంటే కాశ్మీర్లో వజ్వంత్ అలీ వెరీ ఫేమస్ అని, అదంతా కూడా మటన్తో ఉంటుంది. అది మేమున్న హోటల్ ఆదూస్లో దొరుకుతుంది, అక్కడ చాలా ఫేమస్ అని. ఇక్కడ షికారా రైడ్ ఫేమస్ మాట. అది ఈవినింగ్ ఉంటుంది, మనం ఈవినింగ్ వెళ్ళొచ్చు కాదు రైడ్కి. ఇవన్నీ బోట్ హౌసెస్. శ్రీనగర్లో ఫేమస్ వచ్చేసి దాల్ లేక్, అందులో షికారా రైడ్ చేయొచ్చు బోట్లో అనమాట. సో మీరు కొంచెం బార్గెన్ చేయండి, లేదంటే వాళ్ళు చెప్పిన డబ్బులు అయితే మాత్రం చాలా ఎక్కువ. సో జాగ్రత్తగా చూసుకుని అప్పుడు వెళ్ళండి. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫోన్స్ కూడా మీరు జియో సిమ్స్ అట్లా తీసుకొస్తే అవి ఏం పనిచేయవన్నమాట. ఫోన్ సిగ్నల్ లేక చాలా చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. లక్కీగా మా హస్బెండ్ వడాఫోన్ సిమ్ తీసుకొచ్చారు కాబట్టి మేము పోస్ట్ పెయిడ్ నుంచి దాన్ని ప్రీపెయిడ్ ఆప్షన్లోనికి మార్చుకున్నాము. ప్రీపెయిడ్ సిమ్స్ దట్టు జియో సిమ్స్ ఇక్కడివి పనిచేస్తాయంట. చాలా సిగ్నల్ జామ్ ఉంది ఇక్కడ, సో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనకి ఈవినింగ్ అయితే లాల్ చౌక్ బాగుంటుంది. లాల్ చౌక్లో షాపింగ్ అలా చేసుకోవచ్చు. అది కూడా మీరు జాగ్రత్తగా మీరు వెళ్ళండి. డ్రైవర్స్ తీసుకెళ్ళి ఆపిన షాప్స్ దగ్గర కొనకుండా మీకు నచ్చిన షాప్ దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేసుకోండి, లేకపోతే చాలా ఎక్కువ డబ్బులు చెప్తారు. అప్పుడు మనం మోసపోవలసిన అవసరం వస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నంత మొఘల్ గార్డెన్ అనమాట. బట్ సీజన్లో వచ్చాం కాబట్టి ప్లాంట్స్ అన్నీ కూడా డ్రై అయిపోయి గార్డెన్ అంతా డ్రైగా ఉంది. పైన వచ్చేసి ఫొటోస్ తీస్తారు, కాశ్మీరీ టైప్లో మనకి థీమ్ లాగా వేసి ఫొటోస్ తీస్తారు. ఫోటో ఒక్కొక్కటి 200 అనమాట. మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు 20 to 30 ఫొటోస్ తీసేసి మేము సెలెక్ట్ చేసేసాం 30 ఫొటోస్ తీసుకోండి, 20 ఫొటోస్ తీసుకోండి అని చెప్తారు. మీకు చాలా డబ్బులు వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. 5 ఫొటోస్ అంటే 5 ఫొటోస్ అని ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్పండి. సో మేము 5 ఫొటోస్ తీసుకున్నాం. 5 ఫొటోస్కి మాకు 1000 రూపీస్ అయ్యిందనమాట. సో ఇలా మొఘల్ గార్డెన్లో అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేసాము. ఆ ఫొటోస్ ఇవే అనమాట. చక్కగా మనకి కాశ్మీరీ థీమ్లో అలాగే డ్రెస్ అప్పటికప్పుడు వేసి వాళ్ళ జ్యువెలరీ అంతా పెట్టి మనకి అలా తీస్తారనమాట. ఇక్కడ మొఘల్ గార్డెన్ అయిపోయిన తర్వాత సో ఇదంతా దాల్ లేక్ మీరు చూస్తుందంతా. సో తర్వాత మేము ఇక్కడ రైడ్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చూసాం సార్? అప్పుడు మొఘల్ గార్డెన్ చూసాం, కానీ అది గార్డెన్లో లేదనమాట. ఎందుకంటే ఇది వింటర్ కదా, అందుకు మొక్కలన్నీ ఎండిపోయినాయి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నిషాద్ గార్డెన్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడ ఎలా ఉందో చూద్దాం.
షికారా రైడ్. Shikara ride. దాని తర్వాత షికారా రైడ్. షికారా రైడ్ మీన్స్ దిస్ వన్. డాల్ లేక్ లోనే బోట్ మీద. 1 to 2 hour Shikara ride. ఓకే ఓకే. The ticket counter for Mughal Garden. Adults 24 and child 12. మనం ఇక్కడ చూస్తున్నాం 20 rupees का coin. Do you really think? वापस वापस ఓకే ఇంకా చాలా 20 రూపాయలు. సో నవ్వు ఇన్ సేమ్ గార్డెన్, నథింగ్ మచ్, బట్ అవుట్ సైడ్ యూ కెన్ సీ దాల్ లేక్. ఓకే సేమ్. సో దేర్ ఈస్ ఆల్రెడీ వన్ మోర్ స్కామ్ ఈస్ దేర్ టాప్. ఓకే సో డోంట్ గో ఫర్ ఇట్. We already spent 1000 rupees for that. 5 photos, 1000 rupees. ఇది క్యాప్చర్ చేయవు. Which one? No, here it's not coming. ఈ పూలు ఫస్ట్ టైం మనం చూడడం. ఎండిపోయిన పువ్వుల్ని చూస్తున్నారుగా. సీజన్ కానీ సీజన్ ఇది. సో క్లారిటీ ఇందాక బాగాలేదని ఇప్పుడు వేరే క్లారిటీ పెట్టా. ఇది బాగుంది. హాయ్ ఇవన్ సండి. మేనేజబుల్ టెంపరేచరే ఉంది కదా ఇప్పుడు. బాగుందబ్బా. ఇందాక చచ్చాము అక్కడ. ఓ వావ్, Dal Lake view from here. I love Srinagar. ఎక్కడికి వస్తే అక్కడ వాళ్ళ ప్లేస్కి చెప్పాలి ఐ లవ్ శ్రీనగర్ అని. హలో చూడండి ఎంత బాగుందో ఎండిపోయినా. He's standing. Happily enjoying milk bunny. milk bunny. milk bunny. milk bunny. కవా. ఓకే సాఫ్రాన్ కవా అంటారు ఇక్కడ కాశ్మీర్లో. ఓకే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లో ఉంది శ్రీనగర్లో, కానీ ఇక్కడ ఫేమస్ కాదట, పహల్గామ్లో ఫేమస్ అట. సో ఇంకో 2 రోజులు అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ టైం ఒక దగ్గర తాము, అక్కడ బాగుంది, కానీ ఇప్పుడు నా చేతిలో ఉన్నది బాగాలే. ఓకే. These are all the outside of Mughal Garden. ఇవన్నీ Mughal Garden outside shops. ఇప్పుడు మనం షికారా రైడ్కి వచ్చాము. షికారా రైడ్లో ఇప్పుడు బోట్ ఎక్కామన్నమాట. సో ఇది ఇలా వుడ్ బోట్లో మనం తీసుకెళ్తారు. ఫ్యామిలీ అంతా కూడా పడుకోవచ్చు, ఇంకొక సైడ్ ఉన్న వాళ్ళు అలా కూర్చోవచ్చు అనమాట. దీనికి మీరు జాగ్రత్తగా బేరం ఆడుకుని వెళ్ళండి, వాళ్ళు చెప్పిన రేటుకి వెళ్ళిపోవద్దు. సో మంచి ప్రైస్కి బేరం ఆడుకుని వెళ్ళండి. ఇక్కడ మనం ఇలా బోట్లో స్టార్ట్ అవగానే మన పక్కన ఒక 10-20 బోట్లు వచ్చేస్తాయి అనమాట. ఇది కొనండి, అది కొనండి, ఇది కావాలా, అది కావాలా అనుకుంటూ. సో జాగ్రత్తగా ఉండండి. షికారా రైడ్ ఇప్పుడు ఇలా పడుకోవచ్చు దాల్ లేక్లో. సో we took 8 ప్లేసెస్లో చూడొచ్చు, 3 ప్లేసెస్లో దిగొచ్చు. సో అదనమాట. ఫైనల్గా అంతా అనుకుని 2500 అలానా. I like this thing. Look at the ocean. You must look at the ocean. This is not a ocean. Then Lake. lake. Yeah, you must look at the lake. So dirty.
We are on Shikara ride. And this little bunny is enjoying. ఏంటి వెళ్ళిపోతున్నా నీ గుర్తున్నావు నువ్వు గ్లౌజ్ వేసుకున్నావా మా అబ్బాయితో ప్రాబ్లం ఏంటంటే బోట్ ఎక్కడ ఆగకూడదు అనమాట. బోట్ ఆగకపోతే ఆడకుండా ఉండేవాడు, ఆగితే ఈ అంటాడనమాట. సో వెంటనే వాడికి బోట్ స్టార్ట్ అయిపోవాలి. సో మేము కొన్ని స్టాప్స్లో అయితే అసలు దిగలేదు, ఎందుకంటే వాడికి బోట్లో ఉంటేనే నచ్చింది కాబట్టి ఓకే లెట్ హిమ్ ఎంజాయ్ అని చెప్పేసి మేము ఎక్కడ కూడా బోట్ ఆపకుండా ఇంకా అలా కంటిన్యూస్ రైడ్ అయితే చేసేసామన్నమాట. వీడు ఎంజాయ్ చేస్తున్నట్టు ఇంకెవరు ఎంజాయ్ చేయట్లేదు, అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వీడికి మంచిగా ఒక బ్లాంకెట్, లోపల 3-4 లేయర్స్, పైన 2 మంకీ క్యాప్లు. అక్కడ మా డాటర్ వాట్ హ్యాపెండ్? సిట్ స్ట్రైట్, లుక్ ఎట్ మీ ఓన్లీ. ఓకే అటు తిరిగి చూడకే, బ్లౌజ్ వేసుకో. ఇది చూడు ఎలా చూసేస్తున్నావు. బ్యూటిఫుల్, మా ఇంట్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ అలా అయినా. Let them for the photos, that time I remove right. From that time I am feeling so cold. They are not wet. ఇట్స్ ఓకే. మన ఫ్యామిలీ అంతే. ఇంకా ఆఫ్టర్ షికారా రైడ్ మేము రూమ్కి వచ్చేసాము. మాకు దాల్లెక్కి చాలా దగ్గర మా హోటల్. ఇంకా రూమ్కి వచ్చేసాం. మా అబ్బాయి ఇక్కడ బట్టలన్నీ తీసేసాడు, ఎందుకంటే రూమ్లో చాలా వేడిగా ఉంటుంది, హీటర్స్ అన్నీ ఉంటాయి కదా. ఇంకా మేము ఇక్కడ కాశ్మీరీ ఫేమస్ వజ్వాన్ థాలీ ఆర్డర్ చేసాము. వజ్వాన్ థాలీతో రైస్ తక్కువ వస్తుంది కాబట్టి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం. వజ్వాన్ థాలీలో మనకి బోటి కర్రీ, షీక్ కబాబ్, తబక్ మార్జ్, రిస్తా, గుస్తాబా, అలాగే రోగన్ జోష్, నెక్స్ట్ లోటస్ స్టెమ్ కర్రీ, ఇంకోటి గ్రీన్ లీఫ్ కర్రీ ఒకటి వచ్చిందనమాట. దాంతోపాటు సలాడ్ కూడా. ఇది ఇట్లాగా మా ఫ్యామిలీకి ఇలా సరిపోతుంది ఈ ఫుడ్ అయితే. ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా మిగిలిపోయింది మేము తిన్నాక. ఇక్కడ కాశ్మీరీ వజ్వాన్ థాలీకి మెయిన్ వచ్చేసి ఈ ప్లేట్ అనమాట. ఇక్కడ ఒక సిల్వర్ ప్లేట్లా కనిపిస్తుంది కదా, అటు సైడ్ చూపిస్తాను ఆగండి. ఈ ప్లేట్ అనమాట, ఇది కాపర్ ప్లేట్ పైన సిల్వర్ కోటెడ్ అనమాట. దాన్ని కోట్ చేసి ఇస్తారు కాపర్. ఈ ప్లేట్స్ ఇక్కడ కాశ్మీర్లో చాలా ఫేమస్. అంటే కాశ్మీర్లో అక్కడే ప్రతి చోట కాపర్తో ఆ ప్లేట్స్ని అలా చెక్కి తయారు చేస్తారు. ఒకటి హ్యాండ్ మేడ్ ఉంటుంది, ఒకటి మిషన్ మేడ్ ఉంటుందంట. సో అలా చెక్కి మనకి ప్లేట్స్ రెడీ చేస్తారు. టోటల్గా ఇదైతే వజ్వాన్ థాలీ. అది మనకి బోటి కర్రీ అని అసలు తెలీదు, జాగ్రత్తగా చూసుకుని తింటున్నప్పుడు మనకు తెలుస్తుంది. లోటస్ స్టెమ్ కర్రీ కూడా చాలా బాగుంది. లోటస్ స్టెమ్ వచ్చేసి మనకి దాల్ లేక్లో దొరుకుతుందంట. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే లోటస్ స్టెమ్ అమ్ముతూ ఉంటారు. ఇవి వచ్చేసి సలాడ్స్ అనమాట. ఇది ఫ్రైడ్ రైస్, మేము ఆర్డర్ చేసుకున్నది ఎక్స్ట్రాగా ఫ్రైడ్ రైస్. అవన్నీ వేసేసామని మా అబ్బాయి గోల్ అనమాట. ఈవినింగ్ 7కి షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో 6 o'clockకి మేము సరదాగా బయటకు వెళ్ళాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక మా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.